నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్య లీలా విశేషాలు వర్ణించి చెబుతూ ఉన్నారు. బ్రహ్మగారు శ్రీకృష్ణస్వామిని పరీక్షించడం కోసమా అన్నట్టు ఆవు దూడలను, గోపాలకులను, బాలకులను అందరినీ దాచిపెట్టేశాడు. శ్రీకృష్ణస్వామి ఆ విషయాన్ని తెలుసుకుని బ్రహ్మకు ఆనందాన్ని కలగజేయాలి. అలాగే గోవ్రజంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇవ్వాలి అని నిర్ణయించుకుని ఎవరెవరినైతే బ్రహ్మగారు మాయం చేశారో ఆ రూపాలన్నీ తానే ధరించారు. కరముల్ పాదములున్ శిరంబులవలగ్నంబుల్ ముఖంబుల్ భుజాంతరముల్ ముక్కులు కన్నులున్ శ్రవణముల్ దంతాదులున్ దండకాంబర స్రగ్వేణు విషాణ భూషణ వయో భాషా గుణాఖ్యాన తత్పరతల్ వీడవడకుండ దాల్చ విభుడా వత్సార్భకాకారముల్. అనేక రకాలైనటువంటి రూపాలు, అంతటా పరమాత్మ నిండి ఉన్నాడు అని తెలియజేసే విధంగా కరముల్ పాదములున్, ఆ గోపబాలకుల యొక్క చేతులు కాళ్ళు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా ఒక్కొక్కరి రూపాన్ని ఈ శ్రీకృష్ణ పరమాత్ముడే ధరించాడు. అందరూ మానవులందరూ ఒకేలాగా ఉంటారు, కానీ ఒకరి పోలిక మరొకరికి ఉండదు కదా. అన్ని వేళ్ళు ఒకే విధంగా ఉండాలనే నియమం లేదు కదా. పాదాలు ఇంతే వెడల్పు ఉండాలనే నియమం లేదు కదా. ఏ ఏ గోపబాలునకు ఏ విధంగా శరీర తత్వం ఉన్నదో, గుణమున్నదో అలాంటి గుణములు, రూపములు ధరించాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ. తల్లిదండ్రులు కూడా గుర్తుపట్టలేరు, నా కుమారుడే అనుకుంటారు. అంత చక్కటి రూపాలను ధరించి స్వయమాత్మాత్మ గోవత్సాన్ ప్రతివారి ఆత్మవత్సపై క్రీడన్నాత్మ విహారైశ్చ సర్వాత్మా ప్రావిశత్ వ్రజం. స్వయం ఆత్మాత్మ గోవత్సాన్, స్వయంగా తానే దూడలుగా ఉన్నాడు, గోప బాలకులుగా ఉన్నాడు. ఈ గోప బాలకుల రూపంలో ఉన్న తానే ఈ దూడలన్నింటినీ కూడా మేపి గోవ్రజానికి తీసుకుని వెడుతున్నాడు. అంటే యజ్ఞాన్ని, యజ్ఞస్వరూపుడు ఆయనే, యజ్ఞభోక్త ఆయనే అని వర్ణించినట్లుగా ఆయనే నడిపించేవాడు, నడుస్తున్నవాడు ఆయనే. అంటే గోపాలకులు ఆయనే అయి ఉన్నాడు, అలాగే దూడలు ఆయనే ఉన్నాడు. అన్ని రూపాల్లో ఉంటూ ఆ గోవ్రజానికి వెడుతున్నాడు. ఆత్మవత్సపై, తానే అయినటువంటి గోపబాలకులతో ప్రతివార్య, తానే అయి ఉన్నటువంటి ఆ దూడలన్నింటినీ కూడా మరల్చి ఆత్మవిహారై, ఈ విధంగా విహరిస్తూ, తానే విహరిస్తూ గోపబాలకుల రూపంలో, దూడల రూపంలో, కృష్ణ రూపంలో తానే విహరిస్తూ క్రీడన్ సర్వాత్మావ్రజం ప్రావిశత్, ఆడుకుంటూ చక్కగా గోవ్రజంలో ప్రవేశించాడు. తత్తద్వత్సాన్ పృథక్నీత్వ తత్తద్గోష్ఠే నివేశ్య సహ తత్తదాత్మా భవద్రాజన్ తత్తత్సద్మ ప్రవిష్టవాన్. ఆవు దూడలన్నీ ప్రతిరోజు వాటి వాటి ఇళ్లకి చేరుకోవాలి కదా. ఈ దూడలన్నీ శ్రీకృష్ణస్వామి అయినప్పటికీ ఏమాత్రం తడబాటు లేకుండా యథావిధిగా దూడలన్నీ శ్రీకృష్ణుడే అయినప్పటికీ యథాప్రకారం ఏ ఏ ఇంటికి ఎన్ని దూడలు వెళ్లాలో ఆ లెక్క ప్రకారం వెళ్ళిపోతున్నాయి, తడబాటు లేకుండా. ఎవరికీ అనుమానం కూడా రావటం లేదు. ఏ ఏ దూడ ఏ విధమైన లక్షణాలు కలిగినదో ఆ లక్షణాలన్నీ కృష్ణుడే ధరించి ఉన్నాడు, ఇంకా అనుమానం ఎందుకు వస్తుంది? అదేవిధంగా గోప బాలకుల యొక్క రూపాలన్నీ కూడా కృష్ణుడే ధరించి ఉన్నాడు. ఆ గోప బాలకులు కూడా ఏమాత్రం తడబాటు లేకుండా ఏ ఏ బాలకుడు ఏ ఇంటికి వెళ్ళాలో అక్కడికి చేరిపోతున్నాడు.
ఆ గోపబాలకుడు కృష్ణుడే, కానీ ఆ తల్లిదండ్రులు కూడా తమ పిల్లవాడు తమ ఇంటికి వచ్చాడు అనుకుంటున్నారు. ఇంత చక్కగా ఆ విశ్వాన్ని నడిపించేవాడు, విశ్వాన్ని సృష్టించినటువంటి వాడు ఇన్ని రకాలైనటువంటి రూపాలను ధరించి నాటకాన్ని నడిపిస్తున్నాడు. తన్మాతరో వేణురవత్వరోత్థితా ఉత్థాప్య దోర్భిః పరిరభ్య నిర్భరం స్నేహస్నుతస్తన్యపయస్సుధాసవం మత్వా పరం బ్రహ్మ సుతానపాయయన్. ఈ గోపబాలకులంతా ఇళ్లకు చేరుకున్నారు. కృష్ణుడే అంతమంది గోపబాలకుల రూపంలో ఆయా ఇళ్లకి వెడితే అక్కడ తల్లులు తమ పిల్లల్ని చూచి, ఆ వచ్చినటువంటి పిల్లలందరూ కృష్ణుడే అయినప్పటికీ కూడా వాళ్ళ పిల్లలే అనుకుంటున్నారు. ఆ రూపాల్లోనే ఉన్నారుగా వాళ్ళంతా, తమ పిల్లలే అనుకున్నారు. ఆ పిల్లల యొక్క వేణునాదాలు విని, ఆహా నా పిల్లవాడు దూడల్ని మేపి ఇంటికి వచ్చాడు అని ఆ తల్లులందరూ కూడా తమ తమ పిల్లలందరినీ ప్రేమగా దగ్గరికి తీసుకుని 2 చేతులతో ఎత్తుకుని ముద్దాడి స్నేహస్నుతస్తన్యపయస్సుధాసవం, వారి మీద ఉండేటువంటి వాత్సల్యంతో అమృతమయమైనటువంటి స్తన్యాన్ని ఆ గోప బాలకులకు అందిస్తూ ఉన్నారు. మత్వా పరం బ్రహ్మ సుతానపాయయన్, సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపుడైన ఆ పరమాత్మను తమ పుత్రులుగా భావన చేసి, అక్కడున్నది పరమాత్ముడే అయినప్పటికీ వారి పుత్రుల రూపంలోనే కనిపిస్తున్నాడు. అందువల్ల ఆ తల్లులందరూ కూడా తమ తమ బిడ్డలనుకుని ఆ శ్రీకృష్ణ పరమాత్మకు అమృతతుల్యమైనటువంటి స్తన్యాన్ని చక్కగా అందించారు. తతో నృపోన్మర్దన మజ్జలేపనాలంకార రక్షాతిలకాశనాదిభిః సంలాలిత స్వాచరితైః ప్రహర్షయన్ సాయంగతో యామయమేన మాధవః. ఇళ్ళకి చేరినటువంటి పుత్రులందరికీ తల్లులు చక్కగా తలంటు పోస్తూ ఉన్నారు. అలాగే చక్కని సుగంధ ద్రవ్యాలు శరీరానికి లేపనంగా పూస్తూ ఉన్నారు, అలంకరించారు. అదేవిధంగా దిష్టి తీశారు, తిలకాన్ని ధరింపజేశారు, భోజనం పెట్టారు. అంటే ఆ గోకులంలో బృందావనంలో ఉన్నటువంటి సమస్తమైన గోపికలకు పుత్రుల రూపంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మకు వాళ్ళందరూ ఈ విధంగా సమస్త సేవలు చేస్తూ ఉన్నారు, తమ పుత్రులే అనుకుని. సంలాలిత స్వాచరితైః ప్రహర్షయన్, ఈ విధంగా ఆ తల్లుల చేత వారి బిడ్డల రూపంలో శ్రీకృష్ణ పరమాత్మ లాలింపబడుతూ నిద్రపుచ్చబడుతూ తన చేష్టలతో చమత్కారములతో వాళ్ళందరినీ ఆనందపరుస్తూ సాయంగతో యామయమేన మాధవ, ప్రతిరోజు ఇదే విధంగా సాయంకాలం వరకు దూడల్ని మేపటం, ప్రతిరోజు ఈ గోపబాలకుల రూపంలో ఉన్నటువంటి కృష్ణుడే ఆయా ఇళ్ల నుంచి బయటికి రావటం, ఆయా దూడలన్నింటినీ కలపటం, అంతమంది గోపబాలకుల రూపంలో అన్ని దూడల రూపంలో ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణుడే ఆ దూడలను గోపబాలకులను చక్కగా అరణ్యానికి తీసుకుని వెడుతూ ఉండడం. తానే వెడుతున్నాడు, తానే వస్తున్నాడు, తానే రక్షిస్తున్నాడు, అన్ని రూపాలు తానే అయి ఉండి సాయంకాలం దాకా ఉండి మళ్ళీ తిరిగి తానే అన్ని రూపాల్లో తిరిగి గోకులానికి వస్తూ ఉన్నాడు. బ్రహ్మగారు ఆ గోపబాలకులను దూడలను దాచివేసినంత మాత్రాన ఆగిపోయింది ఏమీ లేదు. యథావిధిగా జరగవలసినటువంటి క్రియంతా జరిగిపోతోంది, ఎవరికీ ఏ ఇబ్బంది కలగలేదు, అంతా సామాన్యంగా ఉంది. గావస్తతో గోష్ఠముపేత్య సత్వరం హుంకార ఘోషైః పరిహూత సంగతాన్ స్వకాన్ స్వకాన్ వత్సతరానపాయయన్ ముహుర్లిహంత్యః స్రవదౌధసం పయః. ఇంకా గోష్ఠంలో ఉండేటువంటి గోవులు ఎప్పుడెప్పుడు తమ సంతానం దూడలు వస్తాయా అని ఎదురు చూస్తూ ఆ దూడలు రాగానే ఆనందంగా చక్కగా హుంకరిస్తూ అంబా అని అరుస్తూ ప్రేమతో ఆ దూడలను చక్కగా దగ్గరికి తీసుకుని నాలుకతో నాకుతూ ప్రేమపూరితంగా ఆ పొదుగులో ఉండేటువంటి పాలను దూడలకు అందిస్తున్నాయి ఆవులన్నీ. అంతకుముందు ఏ విధంగానైతే దూడలకు పాలిచ్చేవో అలాగే దూడలకు పాలిస్తున్నాయి. ఆ ఆవులకు కూడా ఈ దూడలు వేరేగా అనిపించటం లేదు, రోజూ తన దగ్గరికి వచ్చేటువంటి దూడలే అని ఆ ఆవులన్నీ కూడా భావన చేస్తూ ఉన్నాయి.
పరిహూత సంగతాన్, తమ లేగదూడల దగ్గరకు పిలుచుకుని హుంకారంతో చక్కగా అరుస్తూ తమ ఆ దూడలన్నిటికీ కూడా పాలు తాగడం మానేసి గడ్డి తినటం ప్రారంభించినటువంటి దూడల్ని కూడా ప్రేమగా దగ్గరికి పిలిచి పాలిస్తూ ఉన్నాయి. ముహుర్లిహంత్య, మాటి మాటికి నాకుతూ, స్రవదౌధ సంపయ, అమృతతుల్యమైనటువంటి ఆ పొదుగులోని పాలను దూడలకు అందిస్తూ ఉన్నాయి గోవులన్నీ కూడా. గోగోపీనాం మాతృతాస్మిన్ సర్వా స్నేహార్థికాం వినా పురోవదాస్వపి హరే స్తోకత మాయయా వినా. ఈ విధంగా ఈ గోవులు, గోపికలు వీళ్ళందరూ కూడా, గోపికలేమో అక్కడ కనిపించేటువంటి తమ సంతానాన్ని తమ పుత్రులే అనుకుంటున్నారు, ఆ గోపబాలకులందరూ మా బిడ్డలే అనుకుంటున్నారు. ఆ విధంగా తల్లుల దగ్గర వారి బిడ్డల వలె ప్రవర్తిస్తూ అన్ని రూపాల్లో ఉన్నాడు కృష్ణుడు. అలాగే గోవుల దగ్గర కూడా దూడల వలె ఆ గోవులకు కూడా వాటి సంతానంలాగానే ఆనందాన్ని ఇస్తూ ఉన్నాడు. సర్వా స్నేహార్థికాం విన, మార్పు ఏమీ లేదు. ఉన్న మార్పల్లా ఏమిటి అంటే, అంతకుముందు ఏదైతే ప్రేమ ఉన్నదో గోపికలకు వారి బిడ్డల పట్ల, గోవులకు దూడల పట్ల, అదే ప్రేమ ఉన్నది. అది ఇంకొంచెం అధికంగా కూడా ఉన్నది. మరి శ్రీకృష్ణుడే అన్ని రూపాల్లో ఉండడం వల్ల ఆ రూపాల్లో వచ్చినటువంటి అధికమైన తేజస్సు కావచ్చు, ఆకర్షణ కావచ్చు, బాగా ప్రేమించేటువంటి తమ సంతానాన్ని అందరూ అధికంగా ప్రేమిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ దూడలను అలాగే గోపబాలకులను ఇంకా అధికంగా ప్రేమిస్తున్నారు గోపికలు గాని గోవులు గాని. పురోవత్ ఆస్వపి హరే స్తోకత మాయయా విన, శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఎప్పటి వలనే ఉన్నాడు. ఆయనలో కూడా ఏ మార్పు లేదు, చిన్న బాలుని వలే ఉన్నాడు. కానీ ఈ నాటకం అంతా ఎంతో చక్కగా నడిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ బాలుని వలే ఉన్నప్పటికీ, అందరి దగ్గర వారి వారి పుత్రుల రూపంలో ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా ఆ మాయ అనేది పరమాత్మనకు ఏమాత్రము అంటదు. అందరి యందు సమానమైన ప్రేమ కనబరుస్తున్నాడు. వారు అన్ని రూపాల్లో ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ పట్ల ఇతోధికమైన ప్రేమను చూపిస్తున్నారు. కానీ ఆ వ్యామోహం అనేది పరమాత్మకు ఎట్టి పరిస్థితుల్లో అంటదు. ఆ విధమైనటువంటి మాయకు అతీతంగా ఆ శ్రీకృష్ణ స్వామి ప్రవర్తిస్తూ ఉన్నాడు. కానీ మిగతా వాళ్ళందరూ ఆ శ్రీకృష్ణ స్వామి మాయకు లోనయ్యారు. శ్రీకృష్ణుడు మాయకు అతీతమైన పరమాత్ముడు కదా. వ్రజౌకసాం స్వతోకేషు స్నేహవల్యాబ్దమన్వహం శనైర్నిస్సీమ వవృధే యథా కృష్ణే త్వపూర్వవత్. ఆ గోవ్రజంలో ఉండేటువంటి వారందరికీ వారి వారి సంతానముల యందు స్నేహవల్లి అంటే అనురాగం అనేటువంటి చక్కని పాశము అధికమవుతూ ఉన్నది, నానాటికి పెరిగిపోతూ ఉన్నది. ఈ విధంగా ఎన్నాళ్ళు శ్రీకృష్ణ స్వామి ఇన్ని రూపాల్లో ప్రవర్తించాడు అంటే 1 సంవత్సరం పాటు. శనైర్నిస్సీమ వవృధే, ఆ విధంగా గోపబాలుల పట్ల వారి తల్లిదండ్రులకు అలాగే దూడల పట్ల గోవులకు నానాటికి ప్రేమ అధికమవుతోంది. అంతకు మించి వేరే వ్యత్యాసమే లేదు. ఈ విధంగా 1 సంవత్సర కాలం గడిచింది. బ్రహ్మగారి దగ్గర ఉండే వాళ్ళంతా అక్కడే ఉన్నారు. ఇత్తమాత్మాత్మనాత్మానం వత్సపాల మిషేణ సహ పాలయన్వత్సపో వర్షం చిక్రీడే వనగోష్ఠయో. ఈ విధంగా ఆత్మ, ఆ పరమాత్మ స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణుడు ఆత్మానం ఆత్మనా పాలయన్, తనని తానే రక్షిస్తూ పాలిస్తూ గోవుల దూడల రూపంలో తానే ఉంటూ, అలాగే గోపబాలకుల రూపంలో తానే ఉంటూ, తనని తానే రక్షించుకుంటూ, తానే విహరిస్తూ ఇన్ని రూపాల్లో వత్సపాల మిషేణ, గోపబాలకుల యొక్క వ్యాజంతో వర్షం చిక్రీడే 1 సంవత్సర కాలం పాటు హాయిగా తన నాటకాన్ని నడిపించాడు, ఆడుకున్నాడు. వనగోష్ఠయో, అటు అరణ్యమునందు ఇటు ఈ గోకులమునందు 2 వైపులా చక్కగా తాను అన్ని రూపాలతో అందరినీ ఆనందింపజేస్తూ ఉన్నాడు. ఏకదా చారయన్వత్సాన్ సరామో వనమావిశత్ పంచషాసు త్రియామాసు హాయనా పూరణీష్వజ.
ఒకానొక రోజున దూడలన్నీ మేపుతూ అరణ్యానికి వెడితే బలరాముడు పక్కనే ఉన్నాడు, ఇదంతా చూస్తున్నాడు. ఏమిటి విచిత్రం, ఇదివరకటి కంటే ఏదో ఒక చిత్రం ఇక్కడ జరుగుతోంది, అర్థం కావట్లేదు. సరామో వనమావిశతు, కృష్ణుడు బలరామునితో పాటు అరణ్యంలో ప్రవేశించి ఉన్నాడు. బలరామునికి ఏదో ఒక విచిత్రం జరుగుతోంది అన్నటువంటి అనుమానం కలిగింది. పంచషాసు త్రియామాసు హాయనా పూరణీశ్వజ, ఒక సంవత్సరం పూర్తి కావటానికి 5-6 రోజులు మాత్రమే మిగిలి ఉన్నది. తతో విదూరాచరతో గావో వత్సానుపవ్రజం గోవర్ధనాద్రి శిరసి చరంత్యో దదృశుస్తృణం. ఒక సంవత్సరం పాటు ఈ రకంగా అన్ని రూపాలు తానై ఉన్నాడు పరమాత్మ. ఆ సందర్భంలో ఒక విచిత్రం జరిగింది. ఏమిటది అంటే, గోవర్ధన పర్వతం మీద గోవులు గడ్డి మేస్తూ ఉన్నాయి. పర్వతం క్రింద బృందావనానికి గోవ్రజానికి సమీపంలో దూడలు మేస్తూ ఉన్నాయి. ఆ గోవర్ధన గిరి మీద ఉన్నటువంటి ఆవులు ఈ దూడల్ని చూచాయి. తతో విదూరాచరతః, దూరంగా పర్వత ప్రాంతంలో గడ్డి మేస్తూ ఉన్నటువంటి గోవులు తమ దూడల్ని చూచాయి. ఎక్కడ చూచాయి? అనువ్రజం, ఆ గోవ్రజానికి దగ్గరలో చూచాయి. గోవర్ధనాద్రి శిరసి చరంత్య దదృశుస్తృణం, ఆ గోవర్ధన పర్వతం మీద నుంచి తమ దూడల్ని చూచి దృష్ట్వా ధతత్ స్నేహవశో అస్మృతాత్మ సగోవ్రజోత్యాత్మపదుర్గమార్గ ద్విపాత్ కకుద్గ్రీవ ఉదాస్య పుచ్చ అగాత్ హుంకృతై ఆశ్రుపయా జవేన. ఎప్పుడైతే ఆ గోవులు గోవర్ధన పర్వతం మీద నుంచి గోవ్రజానికి దగ్గరగా ఉన్నటువంటి దూడల్ని, తమ దూడల్ని చూచాయో అవి ఇంకా వెంటనే అక్కడి నుంచి గబగబా పరిగెత్తుకుంటూ వస్తున్నాయి ఆ గోవులన్నీ. గోవ్రజ, ఆ గోసమూహం ఎలా ఉందో ఇక్కడ వర్ణిస్తున్నారు. తత్ స్నేహవశ, తాము చూచినటువంటి తమ దూడల మీద అధికమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నాయి. అస్మృత ఆత్మ, వాటి దేహం మీద వాటికే నియంత్రణ లేదు. తమ సంతానాన్ని ఎప్పుడూ ఇదివరకు సంవత్సరం క్రితం కూడా గోవులు దూడల్ని చూచినప్పటికీ కూడా ఇంత తన్మయం లేదు. ఇప్పుడు ఈ దూడల్ని చూడంగానే తమ దేహాన్ని మరిచిపోయి గోవులన్నీ గోవర్ధనగిరి నుంచి పరిగెత్తుకుంటూ దూడల దగ్గరికి వచ్చేస్తున్నాయి. అస్మృత ఆత్మ, మరచిన దేహము కలిగినటువంటివై అతి ఆత్మపదుర్గ మార్గ, తమను రక్షించేటువంటి గోపబాలకులు ఉన్నారు, వాళ్ళని లెక్క చేయట్లా. వాళ్ళు ఆగు ఆగు అని ఆ గోపాలకులంతా గోవుల్ని నియంత్రిస్తున్నారు ఆ గోవర్ధన గిరి దగ్గర. వాళ్ళు అడ్డగిస్తున్నా వాళ్ళని ఏమాత్రం పట్టించుకోకుండా గోపాలకుల్ని అక్కడి నుంచి బయలుదేరి దూడల దగ్గరికి వచ్చేస్తున్నాయి. అదేవిధంగా ఆ గోవులు వచ్చేటువంటి మార్గం కూడా చాలా కష్టంగా ఉంది. మధ్యలో ముళ్ళుంటాయి, అడ్డంగా లతలుంటాయి. అవేవి కూడా పట్టించుకోవట్లేదు. గబా 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 మార్గాన్ని పట్టించుకోవట్లేదు. తమని నియంత్రించేటువంటి గోపాలకుల్ని కూడా పట్టించుకోకుండా అక్కడి నుంచి అవి పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాయి దూడల దగ్గరకు. ద్విపాత్, అవి పరిగెడుతూ ఉంటే ఎలా ఉన్నది అంటే, ఆవులకు సహజంగా 4 కాళ్ళు ఉంటాయి కదా గోవులకు. ఆ పరిగెత్తే వేగం వల్ల ఆ 4 కాళ్ళు 2 ఉన్నాయా అన్నట్లుగా కనిపిస్తున్నాయి. అంత వేగంగా పరిగెడుతున్నాయి ఆ గోవులు. కకుద్గ్రీవ ఉదాస్య పుచ్చ, తమ ఈ శిరస్సుని బాగా పైకెత్తుతూ ఉన్నాయి ఆ గోవులు పరిగెత్తేటప్పుడు. ఆ శిరస్సు వెళ్ళి వాటి మూపులకు తగులుతోంది. ఉదాస్య పుచ్చ, తలలు పైకెత్తి ఆశ్నుపయా, అంతటా స్రవిస్తూ ఉన్నటువంటి ఆ పొదుగు నుంచి పాలధారలు స్రవించే విధంగా, అంటే తాము చూచినటువంటి తమ దూడలకు పాలివ్వాలి అనేటువంటి ఒకే ఒక కోరికతో, ప్రేమతో ఆ గోవులన్నీ గోవర్ధనగిరి నుంచి గబగబా పరిగెత్తుకుంటూ ఎవరిని పట్టించుకోకుండా ఈ గోవ్రజానికి దగ్గరగా గడ్డి మేస్తూ ఉన్నటువంటి దూడల దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి హుంకారములు చేస్తూ. సమేత్య గావోధో వత్సాన్ వత్సవత్యోప్యపాయయన్ గిలంత్య ఇవచాంగాని లిహంత్య సౌధ సంపయ. ఆ విధంగా గోవర్ధన పర్వతం మీద నుంచి పరిగెత్తుకొచ్చినటువంటి గోవులు తమ దూడలకు ప్రేమగా పాలిస్తూ ఉన్నాయి. అంత ప్రేమ, ఎప్పుడూ లేనంత అధికమైన ప్రేమ ఆ గోవులకు కనిపిస్తోంది. సహజంగా దూడలకు గడ్డి మేసేటువంటి సమయం వచ్చిన తరువాత
వాటికి పాలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. మరలా ఏదైనా దూడ పుడితే వాటికి అవి పాలిస్తూ ఉంటాయి గోవులు. కానీ గడ్డి మేసేటువంటి వయస్సు వచ్చినటువంటి తమ దూడలకు ఇంకా పాలివ్వాలి అనేటువంటి ప్రేమ గోవులకు తగ్గలేదన్నట్లుగా అంత గబగబా గడ్డి మేస్తున్న తమ దూడల దగ్గరకు వచ్చి పాలిస్తున్నాయి ఈ గోవులన్నీ. అంత అధికమైనటువంటి ప్రేమ ఎందుకు వస్తూ ఉన్నది గోవులకు అంటే ఆ దూడల రూపంలో ఉన్నటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్ముడు కాబట్టి. గిలంత్య ఇవచాంగాని లిహంత్య సౌధ సంపయ, దగ్గరకొచ్చి ఆ దూడలను నాలికతో నాకుతూ మింగేస్తాయా అన్నంత, అంటే ఇక్కడ మింగేస్తాయా అంటే ఆ దూడల మీద అంత అధికమైనటువంటి ప్రేమ, అంత చేరువుగా వెళ్ళిపోతున్నాయి దూడలకు గోవులు ఎప్పుడూ లేనంత విధంగా వెళుతూ వాటికి పాలిస్తున్నాయి. గోపాస్తద్రోధనాయాస మౌఘ్య లజ్జోరుమన్యున దుర్గాధ్వకృచ్ఛరతో అభ్యేత్య గోవత్సై దదృశుస్సుతాన్. ఈ గోపాలకులు పాపం ఆ గోవుల వెంటబడి వాటిల్ని నియంత్రించలేక పారిపోతూ ఉన్న గోవుల్ని వాళ్ళు ఏం పట్టుకోగలరు? అయ్యో ఈ గోవుల్ని మేము అడ్డగించలేకపోతున్నామని ఆయాసపడుతూ తమ ప్రయత్నమంతా వ్యర్థమైనందుకు సిగ్గుపడుతూ గోవుల మీద కోపం వచ్చినటువంటి వాళ్ళై ఆ గోవుల వెనకాలే గోవర్ధనగిరి పర్వతం దగ్గర నుంచి ఆ గోపాలకులు, అంటే వారు వయసులో పెద్దవారు, వాళ్ళంతా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చారు. దుర్గాధ్వకృచ్ఛరత, వారు కూడా ఈ గోవుల వెంట పరిగెత్తుకుంటూ వచ్చి మార్గాయాసానికి లోనయ్యారు. ఆ మార్గం కూడా అంత సుగమంగా లేదు. గోవత్సై దదృశుస్సుతాన్, మరి ఆ గోపాలకులు గోవుల్ని వెంటాడుతూ ఇక్కడికి వచ్చి దూడలకు పాలిస్తూ ఉన్నటువంటి గోవుల్ని చూచి వాళ్ళు వాటిల్నేమనకుండా దూడలను మేపుతూ ఉన్నటువంటి గోప బాలకుల్ని చూచారు. ఆ గోప బాలకులంతా వీళ్ల సంతానమేగా. ఆ గోప బాలకుల్ని చూచి ఆ గోపాలకులు అనుకోకుండా వారి మీద అధికమైనటువంటి ప్రేమని వర్షిస్తూ ఆ గోప బాలకుల్ని ఎత్తుకుని ముద్దాడుతూ ఉన్నారు. మరి ఎప్పుడూ లేని విధంగా ఈ గోపాలకులకు గోప బాలకుల మీద ఈ విధమైన ప్రేమ ఎందుకు వచ్చింది అంటే ఆ గోప బాలకుల రూపంలో ఉన్నటువంటి వారు కూడా శ్రీకృష్ణ పరమాత్ముడే కదా. ఆ విధంగా గోవుల వెంట పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి ఈ గోపాలకులు వచ్చినటువంటి విషయం మరిచిపోయి తదీక్షణోత్ప్రేమ రసాప్లుతాశయా జాతానురాగా గతమన్యవోర్భకాన్ ఉదుహ్య దోర్భిః పరిరభ్యమూర్ధని ఘ్రాణైరవాపు పరమాం ముదంతే. గోవుల్ని శిక్షించాలని వెంటపడి వచ్చినటువంటి గోపాలురు ఆ విషయం మర్చిపోయి తమ పిల్లలైన గోప బాలకుల్ని చూచి ఎత్తుకుని ఆనందంగా ముద్దాడుతున్నారు. ఈ విచిత్రమంతా ఎందువల్ల జరుగుతోంది అంటే ఇదంతా శ్రీకృష్ణస్వామి చేసినటువంటి దివ్యమైనటువంటి మాయా విశేషమే. ఆ విశేషాలు మళ్ళీ మనం తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.